हरिः ओं श्रीगुरुभ्यो नमः परमगुरुभ्यो नमः श्रीमदानन्दतीर्थभगवत्पादाचार्यगुरुभ्यो नमः नरसिंहोऽखिलज्ञानमतध्वान्तदिवाकरः जयत्यमितसज्ज्ञानसुखशक्तिपयोनिधिः कल्याणाद्भुतगात्राय कामितार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथाय श्रीनिवासाय ते नमः। व्यासाय भवनाशाय श्रीशाय गुणराशरे हृद्याय शुद्धविद्याय मध्वाय च नमो नमः। नौमिन्याय सुधादिकर्जरमुनीन् श्रीपादरट्सन्मणीन् व्यासार्यान् विविधागमब्धिविहरान् श्रीवादिराजानपि वन्दे हंसवरान् रघूत्तमगुरून् वैदग्ध्यवारां निधीन् श्रीसत्यव्रतराघवेन्द्रमुनिपान् सद्बोधसध्यानपान् सत्याभिज्ञकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमिन्यारसुधारतान् शास्त्रेषु पारदृश्वानं शास्त्रज्ञेषु च वत्सलं दीनभक्तोद्धारकरं सत्यात्मानं गुरुं भजे। विद्यापीठविधातारं विद्यावारिधिचन्दिरं विद्यार्थिवत्सलं वन्दे महामहिमसद्गुरुं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जरमुदीरयेत्। नारायणं सुरगुरुं जगदेकनाथं भक्तप्रियं सकललोकनमस्कृतं च त्रैगुण्यवर्जितमजं विभुमाद्यमीशं वन्दे भवघ्नम् अमरासुरसिद्धवन्द्यम्। नमो धर्माय महते नमः कृष्णाय वेधसे ब्राह्मणेभ्यो नमस्कृत्य धर्मान् वक्ष्यामि शाश्वतान्। ॐ नमो भगवते वासुदेवाय ॐ नमः पितामहाय ॐ नमः प्रजापतिभ्यः ॐ नमः कृष्णद्वैपायनाय ॐ नमः सर्वविघ्नविनायकेभ्यः। स्वस्त्यस्तु हरिः ओं हरिः ओं हरिः ओं। ద్రౌపదీదేవి యొక్క అత్యద్భుతమైన స్వరూపాన్ని మనం విన్నాం. మరో విషయాన్ని ఈ సందర్భంలో మనం గమనించాలి. అసలు బ్రహ్మదేవుల వారు ఉమా, శచి, శ్యామల, ఉష ఈ దేవతలను ఎందుకని శపించారు? తప్పు చేశారు, శపించారు. కానీ బ్రహ్మదేవుల వారి మరో ఆలోచన ఈ విధంగా ఉండొచ్చని నాకు అనిపిస్తుంది. అంటే దేవతలు వారి ప్రారబ్ధానికి అనుగుణంగా, వారు చేసిన తప్పుకు అనుగుణంగా మరో తప్పు వారి జీవితంలో ఘటించాలి. వారు చేసిన తప్పుకు ఓ అనర్థాన్ని వారు ఎదుర్కోవాలి. ఎలాంటి అనర్థం అది? బ్రహ్మదేవుల వారు శాపమూలకంగా ఆ అనర్థాన్ని సూచిస్తే ఆ అనర్థాన్ని ఎలా ఎదుర్కొంటారు? ఆ అనర్థాన్ని పరిహరించుకోవాలనే ప్రయత్నం చేస్తారా? ఎలా ప్రయత్నం చేస్తారు? బ్రహ్మదేవుల వారికి తెలుసు, సర్వజ్ఞ శిఖామణులు వారు. కానీ ఒక తప్పు చేస్తే దానికి అనర్థం ఎదురవ్వాలి. ఎదురయ్యే అనర్థాన్ని ఎలా ఎదుర్కోవాలి? ఆ ఎదురయ్యే అనర్థం నుండి ఎలా తప్పించుకోవాలి? తప్పును పరిహరించుకోవడానికి మనిషి ఏం చేయాలి అనే దాన్ని ఆ దేవతల ద్వారా ప్రజలందరికీ తెలపాలనుకున్నారు బ్రహ్మదేవుల వారు. కనుక శపించారు. బ్రహ్మదేవుల వారి శాపం మాత్రమే కాదు, శాపం గురించి నేను చాలాసార్లు చెప్పాను. శాపం ఇది సూచనం మాత్రమే, సూచననిస్తుంది శాపం. శాపం వల్ల అనర్థం కాదు, వారు చేసిన ప్రారబ్ధం వల్ల అనర్థం, వారు చేసిన తప్పు వల్ల అనర్థం, మంచి వల్ల సుఖం. కనుక వారు తప్పు చేశారు, విలాసాన్ని ప్రదర్శించారు. విలాసాన్ని ప్రదర్శించడం అనేది తప్పు. ఆ తప్పును చేయడం వల్ల ఎలాంటి అనర్థాన్ని వారు ఎదుర్కొంటారు అనేదాన్ని బ్రహ్మదేవుల వారు సూచించారు. సూచించిన తరువాత వారేం చేశారంటే, అయితే అవ్వని అనలేదు. అలాంటి అనర్థానికి వారు శ్రీకారం చుట్టలేదు. ఆ అనర్థం జరిగితే జరగని అనుకోలేదు. ఆ అనర్థాన్ని ఎలా తప్పించుకోవాలని ఆ దేవతలు ఆలోచించారు.
1000 సంవత్సరాల వరకు భారతీదేవిని గురించి వారు తపస్సు చేశారు. చూడండి, వారు చేసిన తప్పు, ఆ తప్పుకు కలిగే అనర్థం, ఆ అనర్థాన్ని తప్పించుకునేందుకు ఆ దేవతలు చేసిన ఉపాయం 1000 సంవత్సరాల వరకు చేశారు. చూడండి, చేసిన తప్పు ఏ పాటిది? అది క్షణంలో జరిగి ఉండొచ్చు, కానీ బ్రహ్మదేవుల వారి ముందు విలాస ప్రదర్శన చేయడం చాలా ఘోర అపరాధం. అది అలాంటి తప్పిదాన్ని పరిహరించుకోవాలని, ఆ తప్పు వల్ల కలిగే పరపురుష సంపర్కం అనే అనర్థాన్ని పరిహరించుకోవాలని 1000 సంవత్సరాల వరకు తపస్సు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది చెడ్డదేం కాదు, మంచిదే, మంచి పనే చేశారు. ఒక చెడ్డ పని మరో మంచి పనికి నాంది అయ్యింది అంటే ఆశ్చర్యం కలుగుతుంది కదండి. అంతటి ఆ మార్పు వారిలో తెచ్చింది ఆ తప్పు. ఒక తప్పు చేస్తే, క్షణికమైన ఒక తప్పు చేస్తే, ఆ తప్పును తొలగించుకోవడానికి 1000 సంవత్సరాల ప్రయత్నం అవసరమయ్యింది. అలా తపస్సు చేసినందుకు వారికి ఎంత మంచి జరిగిందని, ఎంత అద్భుతమైన సద్గతి వారికి కలిగిందని, ఎంత అత్యద్భుతమైన సత్సాన్నిహిత్యం వారికి కలిగిందని దాన్ని మనం ఇప్పుడు విన్నాం, ఇంతవరకు విన్నాం. ద్రౌపదీదేవిగా తను అవతరించింది. ద్రౌపదీదేవిగా తను అవతరించి భీమసేన దేవుల వారిని వివాహం చేసుకుంది, అర్జునునితో వివాహం చేసుకుంది. 5గురు అక్కడ ఉన్నారు. భారతీదేవి ఉంది, తను ముఖ్య ప్రాణునితో వివాహం చేసుకుంది. ఆ తరువాత ఉమాదేవికి అసలు వివాహం జరగలేదు, స్వభర్తృప్రాప్తి ఉమాదేవికి జరగలేదు. అశ్వత్థామాచార్యుల వారిగా రుద్రదేవులు అవతరించినా కూడా వారితో వివాహం జరగలేదు. ఆ తరువాత అక్కడున్న శచీదేవికి అర్జునుని ప్రాప్తి జరిగింది, శ్యామలాదేవికి యమధర్ముని ప్రాప్తి జరిగింది. అలాగే ఉషాదేవికి అశ్విని దేవతల అవతారమైన నకుల సహదేవుల సంప్రాప్తి వారికి జరిగింది. వారితో వివాహం చేసుకున్నారు. 4 రోజుల్లో ఆ నలుగురిని ఆ ద్రౌపదీదేవి వివాహం చేసుకుంది. వివాహం చేసుకున్న తరువాత ఇక ఆ రాజ్యాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు కదా అందరూ కూడా. వెళ్ళిపోయిన తరువాత తమ గూఢచారులు అక్కడే ఉన్నారు. వెళ్ళిపోయిన రాజుల గూఢచారులు అక్కడే ఉన్నారు. ఆ లక్ష్యఛేదన చేసింది ఎవరు? శల్యుణ్ణి సంహరించినంత పని చేసింది ఎవరు? సంహరించే సామర్థ్యమున్నా సంహరించకుండా వదిలేసింది ఎవరు? దుర్యోధనాదుల్ని ఎదుర్కొంది ఎవరు? దుర్యోధనుని తమ్ముళ్లను ఎదుర్కొన్నది ఎవరు? వాటిని తెలుసుకుని రావాలని గూఢచారుల్ని అక్కడ పెట్టారు. ఆ గూఢచారులందరూ కూడా ఆ విషయాన్ని తెలుసుకుని తమ తమ రాజ్యానికి వెళ్ళి ఆయా రాజులకు విన్నవించుకున్నారు. లక్ష్యఛేదన చేసింది అర్జునుడు. వృక్షాన్ని పెకిలించి అందరినీ భయపెట్టినవాడు భీమసేనదేవుడు. దుర్యోధనాదుల్ని ఎదుర్కొన్నవాడు ధర్మరాజు. వారి తమ్ముళ్ళని ఎదుర్కొన్నవారు నకుల సహదేవులు అని ఆ పాండవుల గురించి చెప్పారు. పాండవులు బ్రతికారు. ఆ పాండవుల్నే ద్రౌపదీదేవి వివాహం చేసుకుందనే వార్తను విన్న రాజులందరికీ కూడా చాలా సంతోషం కలిగింది. ఆ తరువాత మరో వార్తను చెప్పారు గూఢచారులు. ఆ పాండవుల్ని చంపేందుకు ప్రయత్నించినది ఎవరు? దుర్యోధనాదులే. లక్క ఇంటిలో వారిని పడవేసి వారిని అక్కడికక్కడే అగ్నికి ఆహుతి ఇవ్వాలని ప్రయత్నించారు. అందుకు దుర్యోధనునికి ధృతరాష్ట్రుని కుమ్మక్కు కూడా ఉంది. ధృతరాష్ట్రుని ప్రేరణ వల్ల ఇదంతా జరిగిందనే వార్తను విన్న తరువాత సరే, ధృతరాష్ట్రుడు ఉన్నాడు, కళ్ళు లేనివాడు, కానీ భీష్మాచార్యులు ఉన్నారు కదా, వారు నివారించలేకపోయారా కౌరవుల్ని? కౌరవులొకరు పాండవులొకరా కాదా? పాండవులు మంచివారు కదా, పాండవుల్ని సామ్రాజ్యాన్ని పరిపాలించే అర్హత పాండవులకు ఉంది కదా, ప్రేమమూర్తులు కదా పాండవులందరూ కూడా, ప్రజల్ని ప్రేమించేవారు కదా, వారిని రాజులుగా ఎన్నుకోవాలి కదా. వారికి అలా అనర్థం జరుగుతూ ఉంటే దాన్ని చూస్తూ ఊరుకుండడం ఏంటి? అసలు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. వారందరికీ ధిక్కారమని రాజులందరూ కూడా అశ్వత్థామాచార్యుల వారికి, భీష్మాచార్యుల వారికి, ధృతరాష్ట్రునికి ధిక్కారం పలుకుతూ ఉన్నారు. ఇక దుర్యోధనుడంటూ తన దుష్టబుద్ధి కలవాడు కనుక తనకు ధిక్కారం పలుకుతూ ఉన్నారు. సభీమో భీమ సంస్పర్శ శత్రుషేనాంగపాతన యోసాౌ అత్యక్రమీద్యుధ్యన్ యుద్ధే దుర్యోధనం తథా. భీమసేన దేవుల వారి
పరాక్రమాన్ని చాలా చక్కగా గూఢచారులు అక్కడ వర్ణించగా చాలా సంతోషం కలిగింది అందరికీ కూడా. ధార్మిక అనువృత్త సంపన్నాన్ మాతుః ప్రియహితేరతాన్. పాండవులలోని ఒక గుణాన్ని ఆ రాజులందరూ కూడా మెచ్చుకున్నారు. అంటే ఎప్పుడు తన తల్లి యొక్క హితాన్ని వారు కోరుకుంటూ ఉన్నారే, అమ్మను సేవిస్తూ ఉన్నారే, అంతకన్నా మంచితనం ఏముంటుంది అసలు, ఏముండాలి అసలు? తల్లిదండ్రుల్ని వదిలేసేవారిని వింటాం. దుర్యోధన్ను వింటూనే ఉన్నారు వారందరూ కూడా. ఎలాంటి వాడని, తన తండ్రినే తన వశంలో పెట్టుకోవాలని ప్రయత్నించినవాడు. తన తల్లిని, తన అమ్మను, తండ్రి లేరు, పాండురాజు లేడు, అయినా కూడా ఎల్లప్పుడూ తన అమ్మకు ఎలాంటి హితం కలగాలో, తనకు ఎలా ఏం చేస్తే ప్రీతి కలుగుతుందో ఆ పనిని గమనించి గమనించి తల్లిని చూసుకుంటూ ఉన్నారే, అమ్మను చూసుకుంటూ ఉన్నారే. అంతకన్నా ప్రేమించేవాళ్ళు కావాలా? లేదే. అంతకన్నా అధికమైన ప్రేమ ఉంటుందా? తల్లిని ప్రేమించే మనసు అందరినీ ప్రేమిస్తుంది. భార్యలను అందరూ ప్రేమిస్తారు, అది నిజమే. కానీ ఎవరైతే తల్లిదండ్రుల్ని ప్రేమిస్తారో ఆ మనసు నిజమైన ప్రేమమూర్తి. కనుక ఆ తల్లిని తండ్రిని ప్రియహితేరతాన్, ఎల్లప్పుడూ ఆ అమ్మకు ప్రియం చేయాలని, తనకు ధితం చేకూరాలని ప్రయత్నిస్తూ ఉన్నారే పాండవులు. కనుక వారు ధర్మాత్ములు, వారిని చంపాలని అనుకున్నారు కదా. వారందరికీ ధిక్కారం అని అంటూ ఉన్నారు. ఇలా పాండవుల విజయం చూసిన కౌరవులకు చాలా అసహనం కలిగింది, దుఃఖం కలుగుతూ ఉంది, శోకం కలుగుతూ ఉంది. ఎలాంటి బలవంతులయ్యారు పాండవులు! అదేంటి, ఆ లక్క ఇంటిని కూడా లక్ష్య చేయకుండా, అక్కడి మృత్యువును కూడా లెక్క చేయకుండా బయటపడ్డారంటే అలాంటి బలవంతులు లేరేమో ప్రపంచంలో అని అనుకుంటూ ఉండగా శకుని చెబుతూ ఉన్నాడు, శత్రువుల్ని ఎలా దండించాలి, శత్రువుల్ని ఎలా దూరం చేసుకోవాలి, శత్రువుల్ని ఎలా నాశనం చేయాలి. ఒకసారి నాశనం చేసే ప్రయత్నం మనం చేశాం, కానీ ఆ ప్రయత్నం ఫలించలేదు. ఆ ప్రయత్నం ఫలించలేనప్పుడు ఆ శత్రువులు నశించేంత వరకు ప్రయత్నాలను చేస్తూనే ఉండాలి, నీరు గారిపోకూడదు. ఇది శకుని సూత్రం, ఇది శకుని చెప్పే సూత్రం ఇది. అయింది, ఒకసారి తప్పించుకున్నారు, అయినంత మాత్రాన వారు అలాంటి బలవంతులు అని అనుకోవడం వల్ల మేము మనల్ని కించపరుచుకున్నట్లవుతుంది. కనుక అలా చేయకూడదు. మళ్ళీ వారిని చంపేందుకు ప్రయత్నం చేయాలి, మరో ఉపాయం చేయాలి. దురాధర్షతరా రాజన్ భవిష్యంతి న సంశయః. ఇప్పుడు పాండవులు ఏమవుతారంటే అలా వదిలిపెడితే రాజులందరూ కూడా పాండవులతో కూడుకుంటారు. ఎప్పుడైతే వాళ్ళందరూ ఏకమవుతారో పాండవులు మరింత బలవంతులవుతారు. పాండవుల్ని బలవంతులుగా మార్చకూడదు, పాండవుల్ని విడిగానే ఉండేట్లు చూసుకోవాలి. ఏ రాజులు కూడా పాండవులకు సహకారం అందించకూడదు. అలా విడిగా ఉంటేనే పాండవుల్ని గెలవచ్చు, విడిగా ఉంటేనే పాండవుల్ని సంహరించవచ్చు. రాజులు ఆ పాండవులకు సహాయం చేయడానికి దోహదపడితే, సహాయం చేస్తే పాండవుల్ని ఎదుర్కోవడం అసాధ్యమవుతుంది. కనుక ఇప్పటికిప్పుడే పాండవుల్ని గెలిచేందుకు ఉపాయం పన్నాగం పన్నాలని శకుని చెబుతూ ఉన్నాడు. తావదేవ వ్యవస్యామ పాండవానాం వధం ప్రతి ముక్త జతుగ్రహాద్ భీమాత్ ఆశీవిషముఖాదివ. అదేంటి, అలాంటి జతుగ్రహాన్ని కూడా తిరస్కరించి అతిక్రమించి వారు వెళ్ళారంటే వారైదుగురుంటేనే అలాంటి బలం వారికి ఉంది, అలాంటి బలవంతులు వాళ్ళు. అందులోనూ భీమసేన దేవుడు ఉన్నాడే, తను చాలా ప్రమాదం, చాలా ప్రమాదం ఆ ఐదుగురిలో. ఇప్పుడు ఐదుగురు ఉన్నారు, తరువాత 10 అవుతారు, తరువాత వేల సంఖ్యలో వారి సైన్యం పెరుగుతుంది, 1,00,000 కోటి సంఖ్యలో పెరుగుతూనే పోతుంది. పాండవులు ఎలాంటి వారంటే మరొకరిని ఆకర్షించగల తాహతు గలవారు, ఆకర్షించే మాటకారితనం గలవారు. ఆకర్షించేందుకు ఏ ఏ గుణాలు ఉండాలో ఆ గుణాలన్నీ పాండవుల్లో ఉన్నాయి. చాలా చక్కగా తను ముందు చెబుతాడు, కర్ణుడు చెబుతాడు, సౌమదత్తి చెబుతాడు. సౌమదత్తి చెప్పే మాటల్ని వినాలి. పాండవుల్ని అతిక్రమించడం ఎందువల్ల సాధ్యం కాదు, పాండవులతో యుద్ధం చేయడం ఎందువల్ల సాధ్యం కాదు అనే విషయాన్ని ఇప్పుడే సౌమదత్తి మాటల్లో మనం వింటాం. కనుక పునస్తే ఏది ముచ్యంతే మహన్నో భయమాగతం.
రెండోసారి మనం వారిని చంపేందుకు ఉపాయం చేసిన తరువాత ఆ ఉపాయాన్ని కూడా అతిక్రమించగలిగితే ఇక పాండవుల్ని గెలవడం అసాధ్యమవుతుంది. కనుక ఇప్పటికిప్పుడే పాండవుల్ని సంహరించే ప్రయత్నం చేయాలని శకుని చెప్పిన తరువాత సౌమదత్తి ఈ విషయం గురించి చెప్పనారంభించాడు. సౌమదత్తిరితం ఇదం వాక్యం జగాద పరమం తతః. చాలా గొప్ప మాటల్ని తను చెప్పాడు సౌమదత్తి. అందుకనే మహాభారతం అంటుంది వాక్యం పరమం అని అంటుంది. చాలా గొప్ప మాటల్ని తను చెప్పాడు. పాండవుల్ని చాలా చక్కగా తను గమనించాడు. పాండవుల బలాన్ని కూడా చాలా సూక్ష్మంగా తను గమనించాడు. కాబట్టి ఆ సౌమదత్తి చెబుతూ ఉన్నాడు, మిత్రకోశ సమన్వితాన్. పాండవులు ఇప్పటికే మిత్రుల్ని సంపాదించుకున్నారు. పాండవులు ఇప్పటికే కోశాన్ని సంపాదించుకున్నారు, డబ్బును సంపాదించుకున్నారు, అందరినీ తమ వలలో వేసుకున్నారు, అందరినీ ఆకర్షించుకుంటూ ఉన్నారు. అందులోనూ అర్జునుని మాటలు ఎలా ఉంటాయంటే, ఒకసారి అర్జునునితో మాటలాడితే తన ఆకర్షణ అసాధ్యంగా ఉంటుంది. అలా ఆకర్షిస్తాడు అర్జునుడు. అలా ఆకర్షించే మాటకారితనం అర్జునునికి ఉంది. సౌమదత్తి చెబుతూ ఉన్నాడు చాలా అద్భుతంగా, శ్రోత్రం మధురయా వాచ రమయత్యర్జునో నృణాం. మనుషుల చెవుల్ని ఇంతగా ఆనందింపజేస్తాడంటే తను మాట్లాడితే చాలు, ఇక ఎల్లప్పుడూ తన సాంగత్యములోనే ఉండాలి అనిపిస్తుందట. అలాంటి మాటకారితనమున్నవాడు అర్జునుడు. మా గురువుల వారి మాటల్ని వింటాం కదండి. వారు ప్రవచనం చెబుతూ ఉంటే, పరమపూజ్యులైన సత్యాత్మతీర్థ శ్రీపాదుల వారు ఉపదేశిస్తూ ఉంటే, వారి ఉపదేశామృతాన్ని వింటూ ఉంటే చెవులకు ఎంత ఆనందం అనిపిస్తుందని అసలు. కనుక ఆ మాటకారితనం అర్జునునికి ఉంది. ఈ విషయాన్ని మనం టీకాకృత్పాదులలో కూడా సమన్వయం చేసుకోవాలి. ఇంద్రునికి ఉన్న మాటకారితనాన్ని సోమదత్తి బయట పెడుతూ ఉన్నాడు. అలాంటి అత్యద్భుతమైన మాటకారితనం ఇంద్రునికి ఉంది. ఇంద్రావతారులైన టీకాకృత్పాదుల వారికి కూడా అలాంటి మాటకారితనం కదండి. ఎంత అద్భుతమైన మాటకారితనం, ఎంత అత్యద్భుతంగా వారు టీకా గ్రంథాలను రచించారు. ఆ టీకా గ్రంథాల్లో వారి మాటకారితనాన్ని టిప్పణీకారులందరూ కూడా కొనియాడతారు. ఒక వాక్యానికి వ్యాఖ్యానం చేసినా చాలు మా జన్మ సార్థకమవుతుందని భావించే టీకాకారులు, టిప్పణీకారులు ఉన్నారు. అలాంటి అత్యద్భుతమైన మాటకారితనం అర్జునునిది, ఇంద్రదేవుల వారిది, అలాగే టీకాకృత్పాదుల వారిది అనే విషయాన్ని మనం ఈ సందర్భంలో తెలుసుకోవాలి. నతు కేవల దైవేన ప్రజాభావేన భేజిరే. ఏదో దైవం అదృష్టం, పాండవుల అదృష్టం అనకూడదు. ఇంత చెప్పిన తరువాత కూడా దుశ్శాసనుడు అంటూ ఉన్నాడు, ఇది పాండవుల దైవము, పాండవుల అదృష్టం. ఎందుకంటే ఒకరి సామర్థ్యాన్ని ఒప్పుకునేందుకు గొప్ప మనసు ఉండాలండి. గొప్ప మనసు ఉన్నవాడే ఒకరి సామర్థ్యాన్ని ఒప్పుకోగలడు, ఒకరి సామర్థ్యాన్ని ఒప్పుకొని చెప్పగలడు, మెచ్చుకోగలడు. సామర్థ్యాన్ని ఒప్పుకోవాలి, ఒప్పుకున్న సామర్థ్యాన్ని మెచ్చుకోవాలి, మెచ్చుకున్న ఆ సామర్థ్యాన్ని నలుగురి ముందు చెప్పాలి. అలాంటి అత్యద్భుతమైన వ్యక్తిత్వం ఉండాలి మనిషికి. కనుక ఆ దుశ్శాసనునికి అలాంటి గొప్పతనం లేదు, అలాంటి గొప్పతనం లేదు. కనుక ఇదంతా పాండవుల దైవం, పాండవుల అదృష్టం అని తేల్చి చెప్పేశాడు. చాలా తేలికగా చెప్పాడు, చాలా తేలికగా తీసుకున్నాడు పాండవుల్ని. కానీ ఇక్కడ ఆ సౌమదత్తి చెబుతూ ఉన్నాడు, నతు కేవల దైవేన ప్రజాభావేన భేజిరే. పాండవుల చుట్టూ ప్రజలున్నారు, పాండవుల చుట్టూ ప్రజలున్నారు. ఎందుకని పాండవుల చుట్టూ ఉన్నారు? వారి అదృష్టమా? పాండవుల అదృష్టమా? కేవలం అదృష్టం కాదు, అదృష్టం కాదని చెప్పడం లేదు. కేవల దైవేన నతు, కేవల దైవం కాదు, కేవల అదృష్టం కాదది. కేవలమైన అదృష్టంతో పాండవుల చుట్టూ ప్రజలు చేరుకోలేదు. ఆ పాండవులలో అలాంటి అత్యద్భుతమైన గుణగణాలు ఉన్నాయి కనుక ఆ గుణగణాలతో ప్రజల్ని ఆకర్షించారే తప్ప కేవల దైవంతో ప్రజల్ని ఆకర్షించడం అనేది సాధ్యం కాదు. ఎక్కడో ఒకప్పుడు సాధ్యమవుతుందే తప్ప ఎల్లప్పుడూ పాండవుల వైపే ఉండడం, పాండవ పక్షపాతులుగా ఉండడం అంటే అది దైవం వల్ల మాత్రమే కాదు, ఆ వ్యక్తుల గుణగణాలు ప్రజల్ని ఆకర్షిస్తాయి. అలా గుణగణాలతో ప్రజల్ని ఆకర్షించిన మహానుభావులు పాండవులు అని సౌమదత్తి చెబుతూ ఉన్నాడు. తానేవం సంపన్నాన్ రాజలక్షణై న తాన్ పశ్యామి ఏ శక్తాః సముచ్ఛేత్తుం యథా బలాత్.
ఎంత చక్కగా పాండవుల్ని తను అర్థం చేసుకున్నాడంటే, పాండవులందరూ గుణసంపన్నులు, తానేవం గుణసంపన్నాన్. గుణసంపన్నులైనందువలన రాజులయ్యే లక్షణాలు వారందరిలో కూడా విడివిడిగా ఉన్నాయి. వారందరూ కూడా ఇంద్ర పదవిని పరిపాలించినవారు, త్రిలోకాధిపత్యాన్ని పొందినవారు, ముల్లోకాలకు అధిపతులైన పాండవులు ఒక ఈ భూమికి అధిపతులు కాలేరా? రాజలక్షణాలతో సంపన్నులైన వారందరూ కూడా పాండవులు ప్రతి ఒక్కరూ. అయినా కూడా అన్నయ్య పైన ఎంత ప్రేమో చూడండి వారిది. నేను రాజు కావాలి అనుకోలేదు, ధర్మరాజు రాజు కావాలి, ఆ రాజుకు ఊడిగం చేస్తూ ఉండాలి ఎల్లప్పుడూ అని అందరూ అనుకున్నారే తప్ప, ఏంటి నాకు సామర్థ్యం లేదా, నేను రాజు కాలేనా అనుకోలేదు. ఎల్లప్పుడూ కలిసి ఉన్నారే తప్ప వారు విడిపోలేదు, విడిగా ఉండాలని ఆలోచించలేదు. ఇది పాండవులలోని గొప్పతనం, పాండవులలోని ఔన్నత్యం. ఆ ఔన్నత్యాన్ని గురించి తను చెబుతూ ఉన్నాడు. రాజలక్షణై, ఆ పాండవుల్ని అతిక్రమించగలిగే సామర్థ్యం, పాండవుల్ని గెలవగలిగే సామర్థ్యం అసలెవరికీ లేదు. దేవతలందరూ ఏకమైనా కూడా పాండవుల్ని గెలవడం అసాధ్యం. ఎందుకని? అక్కడ భీమసేన దేవుల వారు ఉన్నారు, వారు ముఖ్య ప్రాణుల వారు. ముఖ్య ప్రాణుల వారిని గెలిచే సాహతు దేవతలకు ఎవరికైనా ఉందా? లేదే. అశక్యాన్ పాండవాన్ మన్యే దేవైరపి సవాసవై. ఇంద్రరుద్ర మొదలైన దేవతలు కూడా పాండవుల్ని గెలవడం అసాధ్యం. కనుక శ్రేష్ఠేది మన్యర్థం, మీకు శ్రేయస్సు కలగాలని మీకు ఆలోచన ఉంటే నా మాటను నమ్మండి, నా మాటను విశ్వసించండి. ఎవరూ పాండవులతో యుద్ధానికి వెళ్ళకూడదు. సంవిధం పాండవై సర్వై కృత్వాయామ యథాగతం. ఆ పాండవులతో సంధిని చేసుకోవాలి. బలవంతులతో సంధిని చేసుకుంటే మేం కూడా బలవంతులమవుతాము. బలవంతులతో యుద్ధాన్ని యుద్ధం చేయాలని ఆలోచిస్తే మనం నష్టమైపోతాం. కనుక పాండవులతో మైత్రిని పెంచుకోవాలి, పాండవులతో సంధిని చేసుకోవాలని సౌమదత్తి చెప్పాడు. తస్మాత్ సంధిం వయం కృత్వా ధార్తరాష్ట్రస్య పాండవై స్వరాష్ట్రమేవ గచ్చామో యద్యాప్తం వచనం మమ. నా మాట మీకందరికీ మంచిదనిపిస్తే, నాలో ఆప్తి ఉన్నదని మీకు అనిపిస్తే నా మాటని వినండి, అందరూ మా రాజ్యాలకు మన రాజ్యాలకు వెళ్ళిపోదామని చెప్పిన తరువాత ఏతద్ధిసకృతం మన్నే క్షేమంచాపి మహీక్షితం. ఇలా చేయడం వలన, పాండవులతో సంధి చేసుకోవడం వలన 2 ప్రయోజనాలున్నాయి. ఏంటి? ఏతద్ధిసుకృతం మన్నే, ఇది మంచి పని. పాండవులతో సంధి చేసుకోవడం సుకృతం, ఇది మంచి పని. మరి మాకు అందరికీ క్షేమం, మాకు మాత్రమే కాదు రాజులందరికీ కూడా ఇది క్షేమం. పాండవులతో యుద్ధం చేయాలంటే రాజులందరూ ఒకటవ్వాలి. రాజులందరూ ఒకటైనా కూడా పాండవుల్ని గెలిచేది అసాధ్యమే. అప్పుడేమవుతుంది? రాజులందరూ హతమారిపోతారు, రాజులందరూ చనిపోతారు. కనుక అది దుష్కృతం అవుతుంది, అది చెడ్డదవుతుంది. కనుక అలా చేయకుండా వారితో సంధానం చేసుకుందామని సౌమదత్తి చెప్పిన తరువాత, సౌమదత్తి మాటను ఎలా తిరస్కరించాలి? తను న్యాయంగా మాట్లాడాడు, పాండవ పక్షపాతి అయి తను మాట్లాడలేదు. ఏం చేయాలి, ఇప్పుడేం చేస్తే మంచిది అని ఆలోచించి సౌమదత్తి మాట్లాడాడు. యుద్ధం చేయడం వద్దు, సమైక్యంగా ఉండాలి, సంధిని చేసుకోవాలి. ఇలా చెబితే అది మంచి పనేది. సంధి చేసుకోవాలన్నది ఎప్పటికైనా మంచిది, యుద్ధం చేయాలన్నది ఎప్పుడైనా చెడ్డదే. కానీ ఇప్పుడు కర్ణునికి ఏం చెప్పాలి? యుద్ధం చేయడాన్ని ప్రతిపాదించాలి. సంధిని నిరాకరించి, సంధి చేసుకోవాలనే సౌమదత్తి మాటను నిరాకరించి యుద్ధం చేయాలని ప్రతిపాదించాలి. ఎవరైనా ఒప్పుకోరు ఈ మాటను. ఏంటి ఇలా చెబుతూ ఉన్నాడు, యుద్ధం చేయాలని అంటూ ఉన్నాడు అని అందరికీ అనిపిస్తుంది. కనుక కాస్త సమయం తీసుకున్నాడు. సౌమదత్తి మాటను తను నిరాకరించలేదు, సౌమదత్తి మాటను బహుమానిస్తూ తన మాటల్ని చెప్పాడు. యుద్ధ ప్రతిపాదనను కర్ణుడు చేస్తూ ఉన్నాడు. చాలా బుద్ధివంతుడు కర్ణుడు. ఎక్కడ ఎవరిని ఎలా కొట్టాలో తెలిసినవాడు, ఏ మాటను ఎలా ఎప్పుడు నిరాకరించాలో తెలిసినవాడు కర్ణుడు. కనుక కర్ణుడు చెబుతూ ఉన్నాడు, సౌమదత్తేర్వచ శ్రుత్వా కర్ణో వై కర్తనో వృష ఉవాచ వచనం కాలే కాలజ్ఞ సర్వకర్మణాం. ఎప్పుడెప్పుడు ఎలాంటి పనులను చేయాలో, ఎలాంటి మాటలను ఆడాలో తెలిసినవాడు కర్ణుడు. కనుక ఆ కర్ణుడు సౌమదత్తి మాటను ఎలా నిరాకరించాలి? ప్రజలందరికీ
ప్రజలందరూ ఒప్పుకునే మాటను సౌమదత్తి చెప్పాడు. సంధి ప్రతిపాదన అందరూ అంగీకరించాల్సిందే, అందరూ ఒప్పుకునే విషయమది. ఎవరు యుద్ధానికి సిద్ధం అవరు. యుద్ధం మంచిదని ఎవరు అనుకోరు. సంధానమే మంచిదని అందరూ అనుకుంటారు. అందులోనూ బలవంతులతో సంధానం మరింతగా మంచిదని అందరూ అనుకుంటారు. కనుక ఆ మాట తక్కువ అవ్వాలి, తన మాటే అధికమవ్వాలి. అందరూ తన మాటను వినాలి. తన మాటను వినాలంటే సౌమదత్తి మాటను గౌరవించాలి. తెలిసినవాడు, మహాబుద్ధివంతుడు కర్ణుడు. కనుక కర్ణుడు చెబుతూ ఉన్నాడు, నీతిపూర్వమిదం సర్వముక్తం వచనమర్థవత వచనం నాభ్యసూయామి శ్రూయతాం యద్వచ స్థితి. చాలా మంచి పని చేశాడు సౌమదత్తి. చాలా మంచి మాటను చెప్పాడు. తను నీతియుక్తమైన మాటను తను చెప్పాడు. తన మాటను నేను అతిక్రమించడం లేదు, తన మాటను తిరస్కరించడం లేదు అంటూనే తన మాటల్ని తిరస్కరించడం. ఎలాంటి బుద్ధి చూడండి, ఎలాంటి ప్రజ్ఞ చూడండి, ఎలాంటి పాటవమో చూడండి. మరొకరిని నిందించాలంటే, మరొకరి మాటను తిరస్కరించాలంటే నేను ఆ మాటను తిరస్కరించడం లేదు అని మొదట చెప్పాలి. ఆ మాటతో ప్రభావితులవుతారు. ఓ, తన ఆ మాటను నిరాకరించడం లేదు అని అనుకుంటారు. కానీ తన ముందు మాటలు ఎలా ఉంటాయి? ముందాడే మాటలు నిరాకరించేలా ఉంటాయి. అయినా కూడా ప్రజలను మెస్మరైజ్ చేసేస్తారు, ప్రజలను ప్రభావితులుగా చేసేస్తారు. అవును, తనేం ద్వేషించడం లేదు కదా, ఇలా చేయాలని చెబుతూ ఉన్నాడు కదా. రెండు మాటల్ని మనం చక్కగా ఆలోచించగలిగితే నేను నిరాకరించను అని మాటలాడి నిరాకరిస్తూ ఉన్నట్లు మనకు తేలిపోతుంది. కర్ణుని ఆ మాటల్ని మనం వినాలి. చాలా చక్కని ఓ మాటను చెబుతాడు. ద్వైధీభావో నగంతవ్య సర్వకర్మసు మానవై ద్విధాభూతేన మనస అన్యత్కర్మ నసిద్ధ్యతి. మనసులో ద్వైధీభావం అనేది ఉండకూడదు. ద్వైధీభావం అంటే సందేహమని అర్థం. అలా చేయాలా, ఇలా చేయాలా, అది మంచిదా, ఇది మంచిదా అనే సందేహం ఏదైతే ఉందో, సందేహం మనిషికి పనికిరాదు. సందేహం వల్ల మనిషికి అనర్థమే తప్ప, సందేహం వల్ల పని చెడిపోతుందే తప్ప, సందేహం వల్ల పని జరగదు. ద్వైధీభావో నగంతవ్య సర్వకర్మసు. ఏ పని చేస్తున్నా ఇలా చేయొచ్చా అనే సందేహం తనకు కలిగితే ఇక ఆ పని జరగదు, జరగదు ఆ పని. పురాణం వినాలని చెబుతూ ఉంటారు, పురాణం వినాలా అనే సందేహం మనిషికి కలిగితే ఇక వినడం అనేది జరగదు. కనుక నిర్ధారణ చేసుకోవాలి, శ్రవణం వల్ల ఎలాంటి లాభం ఉంది అని. ఆ శ్రవణం చేసి తీరాలి అని తీర్మానించుకున్న తరువాత ఆ పని మనిషి చేయగలడు. సజావుగా ఆ పని జరుగుతుంది, ఆ పని వల్ల లాభం చేకూరుతుంది. ద్వైధీభావం ఎప్పుడైతే ప్రవేశిస్తుందో, ఎప్పుడైతే ఒక పనిలో మనిషికి సందేహం కలుగుతుందో ఇక ఆ పని జరగదు. చాలా చక్కని మాట కర్ణుడు చెప్పే మాట. ద్విధాభూతేన మనస, మనసు ద్వైధీభావాన్ని పొందినట్ల అయితే, మనసు సందేహగ్రస్తమైతే అన్యత్కర్మ న సిద్ధ్యతి. ఏ పని కూడా సిద్ధమవ్వదు, పనిలో సిద్ధిని తను సంపాదించలేడు. కనుక మనిషి ఏ పని చేయడం కన్నా ముందు, ఏ పనైనా తను చేస్తూ ఉన్నప్పుడు మొదట సందేహాన్ని పరిహరించుకోవాలి. చేయొచ్చా, చేయకూడదా అనే సందేహంలో పని చేయకూడదనే అత్యద్భుతమైన మాటను తను చెప్పాడు. అవమర్దన కాలోత్ర మతశ్చింతయతో మమ యావన్నో వృష్ణయః పార్ష్ణిం న గృహ్ణంతి రణప్రియాః. ఇలా చెబుతూ ఇప్పుడు చూడండి, తను అందుకున్నాడు. తన భావన ఏంటి, తన హృదయం ఏంటి, తన హృదయాన్ని ఇప్పుడు చెబుతూ ఉన్నాడు, తన హార్దాన్ని తెలియజెబుతూ ఉన్నాడు. ఇప్పుడే పాండవులతో యుద్ధం చేయాలి, ఇదే సరి అయిన కాలం. ఎందుకంటే పాండవులు విడిగా ఉన్నారు ఇప్పుడు. అప్పుడే నేను చెప్పాను, పాండవులు విడిగా ఉన్నారు. ఎవరూ పాండవులతో చేరుకోలేదు, పాండవులతో ఎవరూ సంధానం చేసుకోలేదు. విడిగా ఉన్న పాండవులే ఇంత దుర్భరంగా ఉన్నారంటే, వారిని గెలవడం అసాధ్యమైతే ఇక పాండవులతో రాజులందరూ చేరిన తరువాత పాండవుల్ని గెలవడం ఎలా సాధ్యమవుతుంది? ఎందరి విరోధాన్ని చేయాల్సిన పరిస్థితి ఎదురవుతుంది, అందరి విరోధాన్ని కట్టుకోవాల్సిన పని ఉంటుంది. ఇప్పుడు పాండవుల్ని మాత్రమే విరోధించడం. ఆ పాండవులతో ఒక రాజ్యం చేరినట్లయితే అప్పుడు పాండవుల్ని, మరో రాజ్యం వారిని విరోధించాలి. అలా పాండవులతో ఎందరు రాజులు చేరుతారో, ఏకమవుతారో వారందరినీ విరోధించాల్సిన పని ఎదురవుతుంది.
విరోధించాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. కనుక పాండవులు విడిగా ఉన్నప్పుడే వారిని ఎదుర్కోవాలి, వారితో యుద్ధం చేయాలి. ఎలా యుద్ధం చేయగలము? ఎలా ఉత్సాహవంతులుగా చేయాలి? యుద్ధం చేసేవాళ్ళు సైనికులు కావాలి. సైనికులలో ఎలా ఉత్సాహాన్ని నింపాలి అంటే, ఒక ఏనుగును చంపితే 10,000 బంగారు నాణ్యాలను ఇస్తాను, ప్రకటించండి. చూడండి ఎంతగా చెబుతూ ఉన్నాడో. ప్రజల్ని ఎలా ఆకట్టుకోవాలి అంటే ధనంతో ఆకట్టుకోవాలి. ఇది కర్ణుని మార్గం. ఇది మాటలతో ఆకట్టుకోవాలి, మంచి మంచి మాటలతో ఆకట్టుకోవాలి, స్నేహంతో ఆకట్టుకోవాలనేది పాండవుల మార్గం. ధనంతో ఆకట్టుకోవాలనేది కర్ణుని మార్గం. ఆ మార్గాన్ని తను చెబుతూ ఉన్నాడు. ఒక ఏనుగును చంపితే, ఏనుగుపై ఉన్న సైనికుణ్ణి చంపితే 10,000 దీనారాలు, 10,000 నాణ్యాలు, బంగారు నాణ్యాలను ఇస్తానని ప్రకటించండి. అలాగే గుర్రాన్ని చంపితే, పదాతుల్ని చంపితే, ఇలా ఒక్కో సంహారానికి ఒక్కో రేట్, ఒక్కో విధమైన డబ్బును ప్రకటించాలి. అలా డబ్బును ప్రకటించినట్లయితే ఆ డబ్బు కోసం యుద్ధం చేసేవారు ఉన్నారు. చూడండి, వారి పక్షంలో, కౌరవుల పక్షంలో డబ్బు కోసం యుద్ధం చేసేవారు చేరారు, ప్రేమతో యుద్ధం చేసేవారు కాదు. యుద్ధం అనేది ఒక భగవంతుని పూజ అనే భావనతో చేసేవారు కాదు. నాకింత డబ్బు దొరుకుతుంది అనే ఆశతో యుద్ధం చేసేవారిని కూడగట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కర్ణుడు. ఇదే తన ఓటమి. ఇదే ప్రతి ఒక్క మనిషి ఓటమి. డబ్బుతో గెలవాలని ఎవరైతే అనుకుంటారో అదే తన ఓటమి. డబ్బుతో కొనుక్కోవచ్చు, డబ్బుతో అందరూ నాకు వంతు పలకొచ్చు, నాకు సహాయం చేయొచ్చు, కానీ అది ఓటమి. అది ఎవరైతే ప్రేమతో ప్రజల్ని ఆకట్టుకుంటారో అది గెలుపు, నిజమైన గెలుపు. అది పాండవులు మాటలతో ఆకట్టుకుంటూ ఉన్నారు. పాండవులు గుణగణాలతో ఆకట్టుకుంటూ ఉన్నారు. సౌమదత్తి చెప్పాడు, గుణ సంపన్నాన్, రాజలక్షణాలతో ఆకట్టుకోవాలి. ఏంటి రాజలక్షణాలంటే ప్రజల్ని కాపాడాలి. ప్రజలకు బాధ కలిగినప్పుడు ప్రజల్ని కాపాడే పనిని చేయాలి. అది రాజలక్షణం. అలాంటి రాజలక్షణాలు 5గురిలో కూడా ఉన్నాయి. ఎవరైనా, పాండవులో ఎవరైనా బాధపడే ఒక్క ప్రజను చూసినా కూడా తన బాధను పరిహరించే ప్రయత్నం చేసేవారు. రాజు ధర్మరాజు కదా, నేనెందుకు చేయాలి అనుకునేవారు కాదు. నకులుడైనా సహదేవుడైనా అక్కడికక్కడే ఆ బాధను పరిహరించేవారు. నేనే రాజు అనుకునేవారు. రాజు అనుమతి నాకు కావాలి, రాజు అనుమతించిన తరువాత నేను సహాయం చేస్తాను, నీ బాధను పరిహరిస్తాను అనేవారు కాదు. ఇప్పుడు హాస్పిటల్కు వెళితే చెప్తారు కదండి, పోలీసులు రావాలి, కేసు అవ్వాలి అని అంటారు కదా. అలా కేసు అయిన తరువాత మేము వైద్యకీయం చేస్తాం. కొందరు, అందరూ అలా ఉంటారని నేను చెప్పడం లేదు. ఇలా కొందరు ఉంటారు కదా. అలా పాండవులు ఎవ్వరూ అలా చేయలేదు. నేను రాజు కాదు కదా, రాజు అనుమతి లభించిన తరువాత మీ బాధను నేను పరిహరిస్తానని పాండవుల్లో ఏ ఒక్కరూ అనలేదు. ఇది రాజలక్షణ సంపన్నత పాండవులలో. ఇలా ప్రజల్ని వారు గెలిచారు, ఇలా రాజుల్ని గెలిచారు, అందరూ రాజుల్ని గెలిచారు. కానీ కర్ణుడేం చెబుతూ ఉన్నాడు దుర్యోధనునికి? మిత్రుడు కదా, మిత్రునికి మంచి మాటలు చెప్పాలి కదా. ఎలా ప్రజల్ని వెంటేసుకోవాలి తెలియదు తనకు అసలు. డబ్బుతో వెంటేసుకోవాలని చెబుతూ ఉన్నాడు. డబ్బుతో అందరూ తమతో ఉంటారని తను అనుకుంటూ ఉన్నాడు. కనుక ఇంత డబ్బును ప్రకటించాలి, వారిలో ఉత్సాహాన్ని నింపాలని ఆ కర్ణుడు చెబుతూ ఉన్నాడు. యశ్చ కామసుఖే సక్తో బాలశ్చ స్థవిరశ్చయ అయుద్ధ మనసో ఏచ తేతు తిష్టంతు భైరవ. ఎవరికైతే భయం ఉందో వారి ఇంట్లోనే ఉండనియండి, వారిని మనం తీసుకోవద్దు, సైన్యంలో వారిని తీసుకోవడం వద్దు. ధైర్యమున్నవారే మా సైన్యంలో ఉండాలి. నిజమే ఇది. యశోరక్షత భద్రం వో జేష్యామో వై రిపూన్వయం అనులోమాశ్చనో వాతాః సతతం మృగపక్షిణ అగ్నరశ్చ విరాజంతే శస్త్రాణి కవచాని చ. ఏదో శుభశకునాలు కనబడుతూ ఉన్నాయని తను అనుకున్నాడు. శకునాలు శుభం కనిపించాయి. అది ఎంతవరకు శుభం అంటే కౌరవులకు ఇప్పుడు ఏ విధమైన హాని జరగలేదు, అంతవరకు మాత్రమే శుభం పలుకుతూ ఉన్నాయి. కానీ వాటినే ఆ శకునాల ద్వారా ఇక తమకే గెలుపు అనుకున్నాడు. శకునాల వల్ల గెలుపు కాదు, అవి అంతే సూచన చేస్తాయంతే.
మీకు మంచి జరుగుతుంది. యుద్ధానికి వెళ్ళినా కూడా మీకు అపజయం ఎదురైనా మీకు మరణం లేదు. అంతవరకు మాత్రమే శుభం పలుకుతూ ఉన్నాయి ఆ శకునాలు. వాటిని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాడు కర్ణుడు. మాకు అనుకూలంగానే ఉన్నాయి, వాతావరణం మాకు అనుకూలంగా ఉంది. ఇది కూడా ఒక విధంగా మోసం చేయడం, వంచన చేయడం. ఆ వంచన చేయడానికి తను చెబుతూ ఉన్నాడు. శకునాలు సరిగ్గానే చెబుతాయి, శకునాలను చూసి సరిగ్గా అర్థం చేసుకోవాలి. కానీ ప్రజల్లో ఉత్సాహాన్ని నింపడానికి శకునాలు కూడా మాకు అనుకూలంగా ఉన్నాయని కర్ణుడు చెప్పసాగాడు. అనుకూలంగా ఉన్నప్పుడు ఎందుకని ఓటమి పాలయ్యారు? లేని శకునాల్ని, ఉన్న శకునాల్ని కూడా సరిగ్గా అర్థం చేసుకుండా లేని శకునాల్ని కల్పించి ప్రజల్లో ఒక విధమైన ఉత్సాహాన్ని నింపుతూ ఉన్నాడు. అంతే, ప్రజల్లో ఒక విధంగా ఉత్సాహాన్ని నింపుతూ ఉన్నాడు. ఇప్పుడు ఎందరో ఇలాంటి శకునాలను చెబుతారో చాలా మంచి శకునం జరిగింది. సరే, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? సరిగ్గా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోక ప్రజల్లో ఉత్సాహాన్ని నింపడానికి మాత్రమే కర్ణుడిలా చెబుతూ ఉన్నాడు. తరువాత వైకర్తన పురోవాత చాలా అద్భుతంగా ఆ కౌరవ సైన్యాన్ని మహాభారతం వర్ణించింది. అమర్షితా మహాత్మానః పాండవ నిర్యయస్తతః. అప్పటికప్పుడే యుద్ధానికి వెళ్ళిపోయారు. యుద్ధానికి వెళ్ళిన తరువాత అక్కడ ధృష్టద్యుమ్నుడు, ద్రుపదుడు మొదలైన ఆ ద్రుపదుని కుమారులందరూ కూడా యుద్ధం చేయడానికి వచ్చారు. యుద్ధం చేయడానికి కౌరవులు వచ్చారనే వార్తను విన్న తరువాత పాండవులు కూడా యుద్ధానికి సిద్ధమయ్యారు. అర్జునునితో కర్ణ మొదలైన వారు యుద్ధం చేస్తూ ఉన్నారు. జరాసంధ, జయద్రథ మరియు కర్ణ వీరిరువురు కూడా అర్జునునితో యుద్ధం చేస్తూ ఉండగా జయద్రథుని కొడుకును అలాగే కర్ణుని కొడుకు సుదామ అని తన పేరు, అలా సుదామను చంపేశాడు. జయద్రథుని కొడుకుని కూడా అర్జునుడు చంపేశాడు. చంపిన తరువాత ఇక సహనం కట్టలు తెంచుకుంది. కర్ణుని సహనం అలాగే జయద్రథుని సహనం కట్టలు తెంచుకుంది. ఇక ఏకధాటిగా ఆ అర్జునునిపై యుద్ధం చేయడానికి సన్నద్ధమయ్యారు. 3 గుర్రాలను చంపేశారు. అర్జున్ని రథానికి ఉన్న 3 గుర్రాలను చంపేశారు. ఇక్కడ అతి అద్భుతమైన ఘటన జరిగింది. మహాభారతం దాన్ని చెబుతుంది. 3 జఘ్నతుస్తస్య ఫల్గుణస్య నరర్షభౌ తతః కిలకిలా శబ్దః కురుణామభవత్తత. ఎప్పుడైతే అర్జునుని 3 గుర్రాలను జయద్రథుడు కర్ణుడు చంపేశారో అప్పుడు కౌరవ పక్షంలో నవ్వు మొదలైంది, సంతోషం మొదలైంది. కిలకిలమని నవ్వుతూ కూర్చున్నారందరూ కూడా. ఓ, అర్జునుని ప్రసంగం ఎలా ఉందో గమనించండి అని అంటూ ఉన్నారు. ఆ సందర్భంలో తాన్ హయాన్ నిహతాన్ దృష్ట్వా, అర్జునుని గుర్రాలు చనిపోయాయి. దాన్ని భీమసేన దేవుల వారు చూశారు. ఎలాంటి వారు? భీమసేన ప్రతాపవాన్. భీమసేన దేవుల వారి ప్రతాపం ఏంటో చూడండి. ఒకవైపు జయద్రథుడు, మరోవైపు కర్ణుడు బాణాలను, తీక్ష్ణమైన బాణాలను ప్రయోగిస్తూ ఉండగా అర్జునుని 3 గుర్రాలు చనిపోగా నిమేషాంతరమాత్రేణ రథమశ్వైరయోజయత్. ఎవరండి భీమసేన దేవుల వారికి బుద్ధి లేదని చెప్పిన బుద్ధిహీనులు? ఏ పాటి బుద్ధి వారిలో ఉందో అంటే ఏ ప్రసంగాలలో ఆ భీమసేన దేవుల వారి బుద్ధిని, ఆ బుద్ధి యొక్క అత్యద్భుతమైన మేరుత్వాన్ని, మేరు బుద్ధిని మహాభారతం వ్యక్తీకరిస్తుందో చూడండి. ఎన్నోసార్లు మనం గమనించాం. భీమసేన దేవుల వారి ప్రసంగం వచ్చినప్పుడు ఆ భీమసేన దేవుల వారి బుద్ధి ఎలాంటిదో, ఎంత ఉన్నతమైనదో ఆ విషయాన్ని మనం గమనిస్తూనే ఉన్నాం. ఒక్కో ప్రసంగములో ఒక్కో విధమైన బుద్ధి ఉండాలండి, ఒక్కో విధమైన బుద్ధి ఉండాలి. చిత్రమైనది బుద్ధి. ఏది చెప్పడానికి బుద్ధి ఉండాలి, వ్రాయడానికి ఒక విధమైన బుద్ధి ఉండాలి. కొందరు చెప్పడానికి వచ్చు, చెబుతుంటారు, కానీ వ్రాయడానికి కొందరికి రాదు. ఎలా వ్రాయాలి, లేఖన ఎలా వ్రాయాలి తెలియదు కొందరికి. ప్రవచనం చేయడం కొందరికి వచ్చు, కానీ లేఖనలను వ్రాయడం రాదు. ఒక్కో బుద్ధిలో ఒక్కో వైశిష్ట్యం ఉంటుంది. చెప్పగలిగినంత మాత్రాన తను వ్రాయగలడు అనుకోవడంలో అర్థం లేదు. కనుక భీమసేన దేవుల వారి విధమైన ప్రసంగాలలో వారి బుద్ధి ఎలాంటిదో, వారి ప్రజ్ఞ ఎలాంటిదో, ప్రజ్ఞా పాఠవాలు ఎలాంటివో మహాభారతం ఎంత అద్భుతంగా చెబుతూ ఉందంటే, అర్జునుడు కళ్ళు మూశాడు. అర్జునుడు మాత్రమే కాదు, జయద్రథ, కర్ణ మొదలైన వారు కళ్ళు మూసి తెరిచేంతలో మరో 3 గుర్రాలను తెచ్చి ఆ రథానికి కట్టేశాడు భీమసేన దేవుల వారు. ఎలాంటి జవమో చూడండి, ఎలాంటి వేగమో చూడండి భీమసేన దేవుల వారిలో. ఒక సందర్భంలో మేము గమనించాం,
బాణాన్ని విడిచేశారు. ద్రోణాచార్యుల వారికి అయ్యో గురి తప్పిందే అన్నారు. ఆ సందర్భంలో ఉరుకుతూ పరుగుతూ వెళ్ళి మధ్యలోనే ఆ బాణాన్ని తీసుకొని వచ్చి గురువుల వారికి సమర్పించారట. తీసుకోండి, ఇది మీ బాణం అన్నారట. అలాంటి వాయుజేవం కలవారు, వాయువేగం కలవారు భీమసేన దేవుల వారు. ఇక్కడ చూడండి, మళ్ళీ శ్లోకం చదువుతాను, నా మాటగా నేను చెప్పడం లేదు. ఏదో ఆచార్యుల వారికి భీమసేన దేవుల వారిపైన భారీ భక్తి ఉంది కాబోలు భీమసేన దేవుల వారే చాలా గొప్పవారని వీరు చెప్పుకుంటూ ఉన్నారు అని మీరు అనుకోరు, కానీ కొందరు అనుకుంటారు. కనుక వారికి నేను శ్లోకం చదివి చెబుతాను. మహాభారతంలోని శ్లోకం ఇది, విదురాగమన రాజ్యలాభ పర్వంలోని శ్లోకం ఇది, 38వ శ్లోకం. నిమేషాంతరమాత్రేణ రథమశ్వైరయోజయత్. నిమేషాంతరంలో, నిమేషం అంటే ఏంటి? కళ్ళు మూసుకుని తెరిచేలోపు అక్కడ 3 గుర్రాలను రథానికి కట్టేశారట. ఎలా వచ్చాయి తెలియడం లేదు అసలు ఎవరికి కూడా. అర్జునునికి కూడా తెలియలేదేమో, అరే చనిపోయాయేమనుకున్నానే మళ్ళీ బ్రతికాయా అనేంతగా భ్రమ కలిగేటట్టు భీమసేన దేవుల వారి ఆ వ్యవహార వేగము ఎంత అద్భుతమైన వేగమో గమనించండి భీమసేన దేవుల వారిది. ముందు ముందు చాలా అద్భుతంగా భీమసేన దేవుల వారి సామర్థ్యం మనం వింటాము. ఎంత అభిమానం కలుగుతుందంటే, సదభిమానం ఇది, అభిమానం ఉండకూడదు అని కొందరంటారు. అదేంటి అభిమానం కలుగుతుందని మీరు చెబుతూ ఉన్నారు అని మీరు అనుకోవచ్చు, కానీ ఇది సదాభిమానం, ఉండి తీరాల్సిన అభిమానం ఇది. మా వారు భీమసేన దేవుల వారనే అభిమానం మాకుండాలి. అలాంటి అద్భుతమైన వేగాన్ని భీమసేన దేవుల వారు చూపించగా, తైః పంచభిరదీనాత్మా భీమసేనో మహాబల అయుధ్యత తదా వీరైరింద్రియార్థైరివేశ్వర. మరో అద్భుతమైన భీమసేన దేవుల వారి సామర్థ్యాన్ని గురించి, భీమసేన దేవుల వారి బుద్ధిమత్వాన్ని గురించి మహాభారతం మనకు చెబుతూ ఉంది. జయద్రథ, కరణ, దుర్యోధన, సౌమదత్తి, శకుని 5గురు యుద్ధం చేస్తూ ఉన్నారు కర్ణునితో. కర్ణునికి కాస్త వ్యవధి కావాలి. ఇప్పుడు గుర్రాలను చంపాడు, కాస్త తాను నేనేం చేయాలి అనుకుంటూ ఉన్నాడు. అలాంటి సందర్భంలో ఆ వ్యవధిని భీమసేన దేవుల వారు ఉపయోగించుకున్నారు. లేదంటే అర్జునునికి హాని కలుగుతుంది. అప్పుడు అర్జునునికి హాని కలగకుండా ఆ వ్యవధిని, ఆ అవధిని, ఆ కాలాన్ని భీమసేన దేవుల వారు ఉపయోగించుకుని 5గురుతో యుద్ధం చేయనారంభించారు. ఎవరెవరు వారు? జయద్రథ, కర్ణ, దుర్యోధన, సౌమదత్తి, శకుని 5గురితో యుద్ధం చేస్తూ ఉన్నారు. ఎలా? తైః పంచభిరదీనాత్మా. వారితో యుద్ధం చేస్తూ ఉంటే భీమసేన దేవుల వారిలో లవమంతైనా పరమాణువంతైన భయం వారిలో లేదు, కష్టం కలగలేదు. అదీనం, అదైన్యం, దైన్యం లేదు, కష్టం కలగలేదు. ఒకరితో యుద్ధం చేస్తేనే చాలా కష్టమని భావిస్తారు. అందులోనూ కర్ణుడున్నాడు, దుర్యోధనుడున్నాడు. ఒక్కొక్కరితో యుద్ధం చేయడమే కష్టమనిపిస్తుంది. 5గురితో యుద్ధం చేస్తూ ఉన్నా కూడా భీమసేన దేవుల వారికి ఏ విధమైన కష్టం కలగలేదు. కష్టం లేని స్వభావం వారిది. ఎప్పుడూ కూడా కష్టం అనేది ఉండదు. ఆత్మ అని అంటూ ఉన్నారు కనుక కష్టం అనేది వారి స్వరూపంలోనే లేదు. సజావుగా, సులభంగా ఏ పనినైనా ఇట్టే చేయగల మహాసమర్థులు భీమసేన దేవుల వారనే విషయాన్ని అధీనాత్మ అనే పదంతో చాలా అద్భుతంగా మహాభారతం భీమసేన దేవుల వారి స్వభావాన్ని చెబుతూ ఉంది. భీమసేనో మహాబల అయుధ్యత తదా వీరై. ఆ 5గురితో యుద్ధం చేశారట. ఎలా? ఒక ఉపమానం మహాభారతం ఇస్తుంది. ఇంద్రియార్థైరివేశ్వర అని చాలా చక్కగా మహాభారతం చెబుతుంది. ఇంద్రియార్థైరివేశ్వర అంటుంది. 5 విషయాలు ఉన్నాయండి. కళ్ళు ఆ రూపాన్ని ఆస్వాదిస్తూ ఉంటుంది, చెవులు శబ్దాలను ఆస్వాదిస్తూ ఉంటాయి, నాలుక ఆ రుచిని ఆస్వాదిస్తూ ఉంటుంది, అటువైపు వెళ్ళిపోతుంది. ఎటువైపు ఉంతా ఏం చేస్తూ ఉన్నా ఆ పంచేంద్రియాలు ఆ విషయాలను గ్రహిస్తూ ఉంటాయి. కానీ ఈశ్వరుడు అంటే సమర్థుడు. సమర్థుడైన వాడు ఎలా ఆ 5 విషయాలను నిగ్రహించగలడో, 5 విషయాలతో యుద్ధం చేసి వాటిని గెలవగలడో, అలా భీమసేన దేవుల వారు ఆ 5గురిని గెలిచారట. అంటే ఇక్కడ ఆ పంచేంద్రియ విషయాలను కూడా అదుపులో పెట్టుకున్నవారు భీమసేన దేవుల వారనే విషయాన్ని చెప్పకనే ఈ ఉపమానంతో మహాభారతం చెబుతూ ఉంది. ఇలాంటి అత్యద్భుతమైన మహాసామర్థ్యం భీమసేన దేవుల వారికి ఉందని చాలా అద్భుతంగా మహాభారతం చెబుతూ ఉంది. రథేన తాన్ మహాబాహురర్జునో వ్యధమత్ పునః. ఆ వ్యవధి చాలు అర్జునునికి, ఆ అవధి చాలనిపించింది. చూడండి భీమసేన దేవుల వారి ఉపకారం అర్జునునికి ఎంతగా ఉందో.
యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు తనకు కష్టం కలిగినప్పుడు సహాయం చేయడానికి భీమసేన దేవుల వారు వచ్చి వారు యుద్ధం చేసి అర్జునునికి సహాయం చేశారు. అర్జునునికి యుద్ధం చేయడానికి అవకాశాన్ని కల్పించారు భీమసేన దేవుల వారు. ఆ అవకాశాన్ని సదుపయోగం చేసుకున్నాడు అర్జునుడు. మళ్ళీ యుద్ధానికి సిద్ధమయ్యాడు. ఆ అర్జునుడు యుద్ధం చేస్తూ ఉన్నాడు. అర్జునుడు, కర్ణ మొదలైన వారు యుద్ధం చేస్తూ ఉండగా క్రమేపి వారందరూ కూడా ఓడిపోతూ ఉన్నారు. తతో దుర్యోధనం దృష్ట్వా భీమో భీమ పరాక్రమః. దుర్యోధనుని భీమసేన దేవుల వారు చూశారు. లక్క ఇంటిలో పాండవుల్ని వేసి వారిని దహించి వేయాలనే తన కోరిక కనబడింది. తన కోరిక ప్రత్యక్షమయ్యింది. ప్రత్యక్షం కాగా భీమసేన దేవుల వారు కోపంతో అటు ఇటు చూశారు. పెద్ద వృక్షం కనబడింది. 2 చేతులతో ఆ వృక్షాన్ని పెకిలించారు. కౌరవ సైన్యం వైపు ధావిస్తూ వెళ్ళారు, పరుగెత్తుకుంటూ వెళ్ళారు. ఆ కౌరవ సైన్యమంతా చల్లా పిల్లి అయిపోయింది. ఇటువైపు ఒకవైపు అర్జునుడు బాణాలను ప్రయోగిస్తూ ఉన్నాడు. మరోవైపు భీమసేన దేవుల వారి చేతిలో ఉన్న ఆ వృక్షాన్ని చూసి పరిగెడుతూ ఉన్నారందరూ కూడా. అలా పరిగెత్తుకుని పోయారు. అలా అక్కడికక్కడే ఆ యుద్ధం నిలిచిపోయింది. భీమసేన భయార్తాని ఫల్గునాభిహతాని చ నశేకుస్తాన్యనీకాని ధార్తరాష్ట్రాన్యుదీక్షితం దిశ ప్రాకాలయద్భీమో దివీవాభ్రాణి మారుత. తరువాత క్షత్రియులందరూ కూడా తమ తమ శిబిరాలకు వెళ్ళిపోయారు. ఒక ముహూర్తంలోనే ఆ యుద్ధం సమాప్తమైపోయింది. ఇరువురే భీమ అర్జున ఇరువురి వల్ల ఆ సైన్యమంతా చల్లాపిల్లి అయిపోయింది. శకుని, జయద్రథ, కరణ, దుర్యోధన వీరందరికీ కూడా ఎంత దుఃఖం కలిగిందంటే, అనాలని అనుకున్నాడేమో దుర్యోధనుడు. ఏంటి కరణ, శకునాలు అనుకూలంగా ఉన్నాయని చెప్పావే, ఇదా అనుకూల్యత అని అడిగితే అప్పుడు చెప్పేవాడేమో. బ్రతికి బయటపడ్డాం కదా, ఇదే శుభశకునము అని చెప్పాలనుకున్నాడేమో కర్ణుడు. అలా వారందరూ కూడా బతికి బయటపడ్డారు. వెళుతూ ఉన్నారు. ధార్తరాష్ట్రులందరూ కూడా, దుర్యోధనాదులందరూ కూడా మళ్ళీ హస్తినావతికి వెళుతూ ఉన్నారు. ప్రాగేవ పూర్ణనిరోద్ధాత్తు పాండవై అశ్వసాధిన ప్రేషిత గచ్చతారిష్టాన్ అస్మానఖ్యత శౌరయే. ఇలా కౌరవులు యుద్ధాన్ని ప్రకటించే ముందే వారందరూ కూడా పాండవులు దూతుల్ని పంపారు. దూతులందరూ కూడా కృష్ణుని దగ్గరికి వెళ్ళి ఆ కృష్ణునికి పాండవుల సంక్షేమం గురించి చెప్పిన తరువాత కృష్ణుని కూడా చాలా సంతోషం కలిగింది. ఈ విషయం నాకు తెలుసు అని చెప్పాడు. పాండవుల్ని చూడడానికని ఆ సంకర్షణునితో, బలరామునితో కూడి, యాదవులతో కూడుకుని ఆ పాండవుల దగ్గరికి వస్తూ ఉన్నారనే వార్తను మహాభారతం చెబుతూ ఉంది. ఇది శ్రీమన్ మహాభారతే ఆదిపర్వణి విదురాగమన రాజ్యలాభ పర్వణి 18,200తమోధ్యాయ అస్మద్గురువంతర్గత తాత్విక దేవతాంతర్గత భారతీరమణ ముఖ్య ప్రాణాంతర్గత. శ్రీకృష్ణార్పణమస్తు. అక్షరం కర్మ రస్మిన్ పరే స్వర్పితం ప్రక్షరం యాంతి దుఃఖాని యన్నామతః అక్షరోజో అజర సర్వదేవామృతః కుక్షిగమ్యస్య విశ్వం సదాజాదికం ప్రణరామో వాసుదేవం దేవతామండలాఖండమండనం. హరి ఓం అనేన భావి యత్పుణ్యం అవాప్నోతు గురుర్మమ.